హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఇప్పుడు మనకి యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. ఈరోజు మనం అది ఎలా చేయాలో చేసి చూపించుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ అవి చూడండి. బాయిల్డ్ ఎగ్ ఒకటి, 2 రా ఎగ్స్, ఆయిల్, సాల్ట్, కారం, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ఈ రా ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని బాగా బీట్ చేసుకుందాం. బాగా సాల్ట్ ఎల్లో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బీట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి బాయిల్డ్ ఎగ్ ఉంది కదా ఫ్రెండ్స్, బాయిల్డ్ ఎగ్ తీసి దీని మీద వేసేద్దాం. కొంచెం దీన్ని దీంట్లో సగం వేసుకుందాం ఫ్రెండ్స్, మొత్తం వేసుకోవద్దు. సగం అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం, లైట్గా కారం, కొత్తిమీర కొంచెం వేసుకొని దీని మీద మిగతా మొత్తం ఎగ్ మొత్తం పోసేసుకుందాం. మంచిగా పఫీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా బాగా కాలిన తర్వాత రివర్స్ వేసుకొని కొంచెం కాలిచ్చి తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇది బాగా ఒక 5 to 10 minutes బాగా కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత రివర్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా గట్టిపడిపోవాలి, మంచిగా ఆమ్లెట్ ఎలా వస్తుందో అలాగా గట్టిపడిపోవాలి ఎగ్ అంతా. ఇలా రివర్స్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఎవరికైనా రివర్స్ వేసుకోవడం చేత కాకపోతే మంచిగా ఈ సైడ్స్ మొత్తం మనం ఇందాక నిదానంగా తీసుకున్నాం కదా, అలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆ ప్లేట్లో నుంచి ఇలా తిరగ వేసుకుంటే మంచిగా వస్తుంది. నాకైతే నార్మల్గానే వచ్చేసింది. ఎవరైనా రాకపోతే అలా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. ఫస్ట్ ఈ సైడ్స్ మొత్తం నీట్గా తీసుకొని దీన్ని ఇలా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టి దీన్ని ఇలా రివర్స్ వేయండి, నీట్గా వచ్చేస్తుంది ఎవరికైనా రాకపోతే. రివర్స్ వేసిన తర్వాత ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లోకి తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నీట్గా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. చూడండి, కొంచెం కూడా స్టిక్ అవ్వకుండా వచ్చింది నాన్ స్టిక్ దానికి. మంచిగా కట్ చేసుకుందాం, చాకుతో కట్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, లోపల కూడా మంచిగా కుక్ అయి వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో మా ఫ్రెండ్ మమ్మతో ఇక్కడే ఉంది నా దగ్గర. టేస్ట్ ఎలా ఉందో తను టేస్ట్ చేసి చెప్తుంది. తన దగ్గరికి తీసుకొని వెళ్దాము. మమతా దగ్గరికి తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. ఎలా ఉందో తను టేస్ట్ చేసి చెప్తుంది. తను ఇక్కడ చైర్లో కూర్చొని ఉంది. మమతా, బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు మా వ్యూవర్స్కి. కాలుతుందా?
సూపర్ ఉంది. ఓహో థ్యాంక్ యూ మమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన హుజూర్నగర్ అమ్మాయిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తాయి. యాక్చువల్లీ నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా, ఇప్పుడు 10 days 10 egg రెసిపీస్ అని చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫస్ట్ డే ఫస్ట్ ఎగ్ రెసిపీ అయిపోయింది. ఇంకా ఎగ్ రెసిపీస్ కావాలంటే మన హుజూర్నగర్ అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 9 types ఆఫ్ ఎగ్స్తో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో మనము చూద్దాము. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. Please subscribe our channel.